వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. బుడమేరు బుడ్డదే అయినా కృష్ణా గోదావరిని మించిన బీభత్సం సృష్టించింది. మున్నేరు మామూలు వాగే అయినా ఖమ్మం జిల్లాను ఖాళీ చేయబోయింది. ఆకేరు వాగు సైతం కన్నెర చేసింది. వాగులు వంకలు కూడా విపత్తులకు కేరాఫ్ అవుతున్నాయా? కారణాలేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. బెజవాడ నగరాన్ని నిండా ముంచింది కృష్ణమ్మ కోపం కాదు, బుడమేరు వాగు ఉధృతి. అటు ఖమ్మం జిల్లాపై జలఖడ్గం ఝులిపించింది గోదారమ్మ ఉగ్రరూపం కాదు, ఆకస్మికంగా పొంగిన మున్నేరు వాగు. నదులతో మాత్రమే వరదలొస్తాయని, ఊర్లకు ఊర్లే మునుగుతాయని భ్రమించే వాళ్లకు కనువిప్పు ఇది. గతి తప్పితే వాగులు వంకలు కూడా వరద విపత్తుల్ని సృష్టించగలవు. సునామీ కంటే భీకరమైన నష్టాన్ని మిగల్చగలవు. తస్మాత్ జాగ్రత్త. పిల్ల కాల్వతో పోల్చదగ్గ వాగులకు నిజంగానే అంత పవర్ ఉందా? ఈ స్థాయిలో వాగులు పొంగడానికి మరేవైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా? 2024 ఆగస్టు 31 అర్ధరాత్రి బెజవాడ వాసుల పాలిట కాళరాత్రి. ఆ పీడకల అసలు పేరు బుడమేరు. వరద నీటిని బయటకు తీసుకెళ్లే బుడమేరు తనకు తానే వరద విపత్తులు సృష్టించింది. ఊహించినంత ఉపద్రవం దాపురించి బెజవాడ నగరాన్ని కబళించింది. బుడమేరు ఉప్పొంగి నగరంపై పడి గంటలోనే 4 అడుగుల ఎత్తున నీరు చేరి 2.5 లక్షల మందికి నరకం చూపించింది. కొందరికైతే కట్టుబట్టలు తప్ప మరేమీ మిగల్లేదు. చుట్టూ నీళ్లు, కానీ తాగడానికి చుక్క నీరు లేక అల్లాడిపోయింది బెజవాడ జనం. ఆకలి మంటలతో కడుపులో పేగులు తరుక్కుపోతుంటే అన్నమో రామచంద్ర అంటూ ఆకాశం కేసి చూస్తూ గడిపారు బెజవాడ వాసులు. సింగనగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్నా, విజయవాడ 1 టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం అన్ని ఏరియాల్లో పరుచుకుని ఇళ్లలోకి దూరిపోయి మొదటి అంతస్తులను కూడా ముంచేసింది బుడమేరు. ఎక్కడో 8 కిలోమీటర్ల దూరంలో ఎగువన పుట్టిన బుడమేరు వాగు ఇలా బెజవాడ మీద విరుచుకు పడుతుందని ఎవరు ఊహించలేదు. ఏదైతేనేం, ఇప్పటికే విజయవాడ దుఃఖదాయినిగా పేరున్న బుడమేరు వాగు మరోసారి బెజవాడ మీద పగబట్టింది. బుడమేరు వాగులో ఏటా గరిష్టంగా 11,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. 2005లో వచ్చిన వర్షాలకు 75,000 క్యూసెక్కుల నీరు చేరి అప్పట్లో విజయవాడ ఓ మోస్తరుగా గాయపడింది. తర్వాతి దెబ్బ 2009లో తగిలింది. అప్పుడు కూడా బుడమేరుతో పెను ప్రమాదాన్ని చవిచూసింది విజయవాడ నగరం. ఇప్పుడు జరిగింది 3rd అటెంప్ట్. జస్ట్ వాగే కదా అనుకుంటే అది చాచి కొట్టిన దెబ్బకు విజయవాడ మొత్తం కదిలిపోయింది, కుంగిపోయింది, కుమిలిపోతోంది. పక్కనే ప్రవహిస్తున్న కృష్ణానది కంటే నాతోనే మీకు ప్రమాదం ఎక్కువ అని బెజవాడకు సాలిడ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది బుడమేరు వాగు. ఆంధ్రప్రదేశ్కు అటువైపున్న బెజవాడను బుడమేరు మింగేస్తే తెలంగాణకు ఇటువైపున్న ఖమ్మం నగరాన్ని కబళించింది మున్నేరు వాగు. సెప్టెంబర్ 1 ఆదివారం మన్ను మిన్ను ఏకమైనట్టు కురిసిన కుంభవృష్టికి మున్నేరు వాగు పోటెత్తి ఖమ్మం పట్టణం మొత్తాన్ని ముంచెత్తింది. 10 అడుగుల మేర వరద నీళ్లు చేరి 15 కాలనీల్లో ఇళ్లు మునిగిపోయాయి. మున్నేరు పరివాహక ప్రాంతం అంతా జలదిగ్బంధమైంది. జనం ఇళ్ల మీదకెక్కి అలో లక్ష్మణ అంటూ పొలికేక పెట్టారు. జలగం నగర్, బొక్కలగడ్డ, దానవాయిగూడెం, రామన్నపేట, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, ప్రకాష్ నగర్, దంసలాపురం, కవిరాజు నగర్ వరద నీటిలో చిక్కుకున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాను దాదాపుగా తుడిచిపెట్టేసినంత పనిచేసింది మున్నేరు వాగు. ఇటువంటిదే నోరు తెరిచిన మరో రాకాసి వాగు ఆకేరు. మహబూబాబాద్ ఉగ్రరూపం దాల్చిన ఆకేరు వాగు ఒక యువ శాస్త్రవేత్తను మింగేసింది. సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన డాక్టర్ నునావత్ అశ్విని తండ్రితో కలిసి కార్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరింది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం చేరుకోగానే ఆకేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగి వీళ్ల కార్ గల్లంతైంది. తండ్రి కూతుళ్ళిద్దరూ విగత జీవులయ్యారు. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి సీతారాం తండా ఒక్కటే కాదు, పక్కనే ఉన్న మరో 2 తండాల ప్రజలకు ఇక్కట్లు తప్పవు. ఆకేరు వాగు ప్రవాహం నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి కొత్తగా వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం. ఆకేరు వాగు అక్కడి తండాలను వణికిస్తూనే ఉంది. బుడమేరు వాగు, మున్నేరు వాగు, ఆకేరు వాగు ఇలా వానొచ్చినప్పుడల్లా వాగులు వంకలే ప్రాణాంతకంగా మారి ప్రభుత్వాలకు సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. చూడ్డానికి
చూడడానికి పెద్ద సైజు మురికి కాలువలా ఉంటుంది, కానీ అది ఇంతటి ఉపద్రవం సృష్టిస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఇప్పుడు విజయవాడను కన్నీటి పర్యంతం చేస్తోన్న బుడమేరు గురించే మనం చెప్పుకుంటున్నాం. బెజవాడకు అసలు ఏంటి బుడమేరు శాపం? శనివారం సాయంత్రం ఏం జరిగింది? అధికారుల అలసత్వమే కొంప ముంచిందా? ఇంకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? బుడమేరు ఎందుకు పొంగింది, విజయవాడ ఎలా మునిగింది అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ మ్యాప్ ద్వారా. ఈ మ్యాప్ని మీరు గమనించండి. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, 3 పాత్స్ ఉన్నాయి. అందులో ఈ బ్లూ కలర్ పాత్ చూశారు, ఇది బుడమేరు పాత్. బుడమేరు యూజువల్ పాత్ అంటే మైలవరం పైన కొండల్లో కురిసిన వర్షం ఈ బుడమేరు వాగు ద్వారా వెలగలేరు, అక్కడి నుంచి విజయవాడ సిటీలోకి, విజయవాడ సిటీ నుంచి ఇలాగ చివరికి వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్న కొల్లేరులోకి వచ్చి కలుస్తుంది కైకలూరు దగ్గర. ఇది బుడమేరు యూజువల్ పాత్. ఇక ఈ రెడ్ కలర్ దని చూశారు, ఇది పోలవరం నుంచి పట్టిసీమ నుంచి వస్తున్న రైట్ కెనాల్. సో ఇక్కడి నుంచి వస్తున్న ఈ రైట్ కెనాల్లోంచి గోదావరి వాటర్ వస్తున్న ఈ పాతు, బుడమేరు పైనుంచి మైలవరం పైనుంచి వస్తున్న ఈ పాతు కూడా వెలగలేరు దగ్గర ఒక అక్విడక్ట్ కట్టారు. అక్కడి నుంచి పవిత్ర సంగమంలో కలుస్తాయి, ఫెర్రీ పాయింట్లోకి, ఈ పవిత్ర సంగమంలోకి. సో ఇటు నుంచి వచ్చే గోదావరి వాటర్కి, పైనుంచి వచ్చే బుడమేరు వాటర్కి వెలగలేరు దగ్గర నుంచి డైవర్ట్ అయ్యి అక్కడి నుంచి పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ పాయింట్లో కలుస్తూ ఉంటుంది. సో మొన్న కురిసిన వర్షం ఈ బుడమేరు నుంచి పైనుంచి వస్తూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు కలవలేదు, యూజువల్ పాత్లోంచి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళింది నిజానికి, ఇక్కడ కూడా కొంచెంగా కలిసింది. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే అదే టైంలో కృష్ణలో దగ్గర 12 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవహిస్తోంది. సో అంత పెద్ద మొత్తంలో ఇక్కడ వాటర్ ప్రవహిస్తున్న కారణంగా ఈ పైనుంచి వస్తున్న వాటర్ కలవడం ఇబ్బందిగా మారింది. ఈ వాటరు పైనుంచి వస్తున్న బుడమేరు వాగు నుంచి వచ్చే వాటర్ని ఎగదన్నింది, పైకి వెనక్కి తన్నింది. సో కాస్తో కూస్తో అయితే మేబీ యాక్సెప్ట్ చేసేదేమో, కానీ 70,000 క్యూసెక్కుల వాటర్ సీఎం చెప్తున్నారు బుడమేరు నుంచి బయటకు వచ్చింది, ఈ పాతలోంచి బయటకు వచ్చింది, కృష్ణలో కలవాలని ట్రై చేసింది. సో అంత పెద్ద మొత్తంలో వాటర్ ఒకేసారి వస్తున్నప్పుడు ఇక్కడ కృష్ణ ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ వాటర్ ఎగదన్నడం కారణంగా, అలాగే ఈ బుడమేరు కట్టలు చాలా వీక్గా ఉన్న కారణంగా విజయవాడ వైపు ఉన్న కట్టలు 3 తెగిపోయాయి. ఒక్కొక్క గండి దగ్గర 50 మీటర్లు, 40 మీటర్లు, 30 మీటర్లు పడిందంట. అంత పెద్ద మొత్తంలో గండు పడ్డప్పుడు ఈ పైనుంచి వస్తున్న 70,000 క్యూసెక్కుల బుడమేరు వాటర్ ఈ ఇటువైపు ఉన్న విజయవాడ నగరాన్ని 40% ప్లేస్ని చుట్టుముట్టేసింది. అలాగే ఈవెన్ లెఫ్ట్ సైడ్ కూడా, ఇటుపక్క కూడా గండ్లు తెగాయి 4 చోట్ల. కానీ ఇటుపక్క అంతా ఏముంది, పైన పొలాలు ఉన్నాయి, పొలాల్ని ముంచేసింది. అక్కడ పంట నష్టం జరిగింది, ఇక్కడేమో ప్రజలకి నష్టం జరిగింది. సో ఈ వెలగలేరు దగ్గర నుంచి ఇటు గోదావరి వాటర్, పైనుంచి బుడమేరు వాటర్ అలా వచ్చి ఇక్కడ కలవకుండా ఉన్న కారణంగా ఈ విపత్తు జరిగింది. దీనికి కారణం ఏంటి? వెరీ ఫస్ట్ అసలు బుడమేరులో ఆ 2 రోజులు కురిసిన వర్షం అన్యూజువల్, చరిత్రలో ఎప్పుడూ కురవలేదు. 70,000 క్యూసెక్కుల వాటర్ ఒక చిన్న వాగులోంచి వచ్చిందంటే ఎంత వర్షం కురుస్తుంటుందో కొండల మీద మీరు అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, బుడమేరు కొన్ని ప్రాంతాల్లో, మైలవరం పైన కొంచెం పెద్దగానే ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఎన్క్రోచ్ అయిపోయి చెప్తే నమ్మరు మీరు 2.5-3 మీటర్ల విడుతుంటుంది. 70,000 క్యూసెక్కుల వాటరు 2.5-3 మీటర్ల కాలువలో ఎలా ప్రవహిస్తుంది? ఆబ్వియస్గా కట్టలు వీక్ అయిపోయి తెగిపోయి ఇటు సిటీలోకి వచ్చేసింది వాటర్. సో దట్ ఈస్ ద రీజన్ విజయవాడ ముంపుకు గురైంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన ఫోకల్ పాయింట్ ఏంటి? ఈ బుడమేరు వాగు ఆ పాత్ ఉంది కదా, దాన్ని క్లియర్ చేయాలి. అంటే ముందు ఎన్క్రోచ్మెంట్స్ తీయాలి, వాగు యూజువల్గా ఉన్నదానికంటే ఇప్పుడు వచ్చిన విపత్తును దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎన్లార్జ్ చేయాలి. ఆ పాత్నంతా క్లియర్ చేస్తే అది సాఫీగా ఇటు ఫెర్రీ పాయింట్ దగ్గర కృష్ణలోను అండ్ యూజువల్ పాయింట్ కొల్లేరులోను వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది. బెజవాడను బెంబేలెత్తించిన బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద సైజు వాగు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించిన కొల్లేటి సరస్సుకు నీటిని చేరవేసే ముఖ్యమైన వాగుల్లో బుడమేరు ఒకటి. దాదాపు 162 కిలోమీటర్ల బుడమేరు ప్రయాణంలో ఎన్నో మెలికలు, ఇంకెన్నో వంకర్లు. బుడమేరు వాగు మీద మన ప్రభుత్వాలు చేసిన ప్రయోగాలు కూడా బోలెడన్ని. అవన్నీ శృతి మించి అదుపు తప్పి ఇప్పుడు బెజవాడను ముంచేశాయా? సహజంగానే కొండల్లో కురిసే వాన భారీగానే ఉంటుంది. క్లౌడ్ బర్స్ట్ లాంటివి కూడా కొండల్లోనే సంభవిస్తాయి. అలా మైలవరం కొండల్లో బుడమేరు వాగులో కురిసిన కుండపోత వేగంగా కిందకి దిగి ఒక్కసారిగా ముంపులాగా తన్నుకొచ్చింది. ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి గతంలో కొంత నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించాలన్న ఉద్దేశంతో వెలగలేరు దగ్గర 12 అడుగుల ఎత్తైన రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు.
11,500 క్యూసెక్ల నీరు ఫెర్రీ వద్ద కృష్ణానదిలో కలిసేలాగా బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీని కూడా కట్టారు. కానీ ఒకే రోజు కురిసిన అతి భారీ వర్షానికి మైలవరం, జీకొండూరు మండలాల పరిధిలో చెరువులన్నీ నిండిపోయి రెగ్యులేటర్ దగ్గర నీటి మట్టం అనూహ్యంగా పెరిగింది. పై భాగంలో చెరువులు కూడా నిండి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. ఈ నీటిని బీడీసీ వైపు మళ్లించే అవకాశం ఉన్నా అధికారులు ఆ పని చేయలేదు. ఫలితం అమాంతం బెజవాడ మీద దాడి చేసింది బుడమేరు. అంతకుముందు సాగు చేసే పొలాలకి బుడమేరు వల్ల ముప్పుంటే దాన్ని ఈ కరకట్టల నిర్మాణం ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు. కానీ ఇప్పటిదైతే చాలా కొత్త సమస్య. మళ్ళీ ఇలాంటిది వరదలు బుడమేరు లాంటి ఏర్ల నుంచి ఎప్పుడు వస్తాయి అంటే మళ్ళీ 10 ఏళ్ళకి రావచ్చు, 20 ఏళ్ళకి రావచ్చు. కాబట్టి శాశ్వత ప్రాతిపదికన దానికి కరకట్టలు కట్టడానికో ఏరు పక్క వరకు ఇళ్ళు కట్టుకోకుండా ఆపటానికో ప్రభుత్వాలు దృష్టి పెట్టవు. ఎప్పుడో వచ్చే సమస్య కాబట్టి దీని మీద నిరంతరం దృష్టి ఉండదు. ఇది ప్రధాన సమస్య. వాగే కదా అని పట్టించుకోకుండా వదిలేయడంతో విజయవాడను నిండా ముంచేసింది బుడమేరు. 3 రోజుల క్రితం ప్రతాపం చూపి ప్రస్తుతానికైతే శాంతించింది. బెలగలేరులో ఏర్పాటు చేసిన రెగ్యులేటర్ గేట్లు కూడా దించేశారు. ప్రజెంట్ ఇటువైపు చూస్తే ఇది విజయవాడకు వెళ్ళేటటువంటి దారి. అంటే దీనికి దాదాపు 3 డైవర్షన్స్ ఉన్నాయి. ఒకటి పైనుంచి వస్తుంది, 2 ఇటు నుంచి స్ట్రైట్గా అటు ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణా నదిలోకి కలిసేది. అలా కాకుండా వెళ్ళేది విజయవాడ. అంటే ఇటు రావాలి అంటే ఫ్లడ్ ఎక్కువగా ఉండాలి. దాదాపు వరద శనివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు 25 నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కూడా వచ్చింది. సో ఆ వరద ప్రవాహం మొత్తాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది. మొత్తం ఇక్కడ అన్ని వైపుల నుంచి వరద భారీ ఎత్తున ప్రవాహం ఎక్కువైపోయింది. మరోపక్క ప్రకాశం బ్యారేజ్కి కూడా వరద ఎక్కువైపోయింది. వెనక్కి తన్నేస్తున్న ఇబ్రహీంపట్నం నుంచి అక్కడ డైవర్ట్ చేసినా కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. దాంతో ఇటువైపుగా వచ్చేటటువంటి వరదని విజయవాడలోకి వదిలేశారు. బుడమేరు వెళ్ళేటటువంటి దారి పొడుగున దాదాపు 100 కొద్ది, 200 కాదు, 300 కాదు, అంతకు మించి మొత్తం గంటలు పడ్డేటువంటి పరిస్థితి. ఒక బుడమేరు లైన్ మాత్రమే కాదు, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి చెరువుల నుంచి, కాలవల నుంచి ఇలా ఒక దగ్గర కాదు, 2 దగ్గర కాదు, 100 ప్రదేశాల్లో గంటలు పడ్డాయి. గంటలు కొట్టి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద ఎక్స్పెక్ట్ చేయలేదు. రకరకాల కారణాలతో అక్కడ గంటలు తీసేశారు. డ్యామేజ్ స్థాయి చూస్తేనే మనకు అర్థమవుతోంది. సో ఈ గంటలు, ఇక్కడ వచ్చినటువంటి వరద, అధికారుల నిర్లక్ష్యం, ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం, అత్యాశ, ఆక్రమణలు, ఇలా రకరకాల కారణాలు ఈ రోజున విజయవాడను ముంచెత్తడానికి కారణంగా ఉన్నాయి. ప్రస్తుతానికి బుడమేరు వాగుకి వరద క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, జక్కంపూడి, సుందరయ్య నగర్ సహా ముంపు కాలనీల్లో వేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుడమేరు ప్రయాణంలో ఎన్నో మలుపులు, మెలికలు. ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహించక తప్పని పరిస్థితి. పైగా బుడమేరు మార్గంలో అక్రమ నిర్మాణాలు కట్టి బుడమేరును జనావాసాల మీదకు మళ్లిస్తున్నారు కబ్జాకోర్లు. అనివార్యంగా జరుగుతోంది. ఇప్పుడు బుడమేరు ఆక్రమణ జరిగింది. బుడమేరు ఇమీడియట్గా పోతుంది. దానికి మీరు ప్రవాహానికి ఏదైనా మీరు ఒక చిన్న కర్రడ్డం వస్తే వీలైనంత వరకు పక్క తప్పుకొని పోతుంది. ఇంకొంచెం వస్తే ఇంకా తప్పుకుపోతుంది. ఇంకా అసలు పోయే మార్గం లేనప్పుడు ఏం చేస్తుంది, పెద్ద పెద్ద కొండరాళ్లను కూడా పగలగొట్టుకుంటూ పోతుంది. ఇదే కదా చరిత్ర. మనకు కొండల గుహలు ఏర్పడటం కానీ, నదీ మార్గం ఏర్పడిన మార్గం అదే. సో ఏ ప్రవాహంకైనా దానికి ఉన్న ఎనర్జీ లెవెల్స్, దానికి ఉన్న ఫోర్స్ను బట్టి చేసుకుంటూ వెళ్తుంది. మరి అన్ని వైపుల ఆక్రమణ జరిగినప్పుడు ఇంకా దానికి మార్చుకునే అవకాశం రాదు. వీలైనంత వరకు అది పల్లంగా ఉన్న మార్గంలో కొత్త దారి వెతుక్కుంటుంది. ఆ దారి లేనప్పుడు ఆటోమేటిక్గా ఆక్రమణలోకి తన పాత దారికి, పాత ఇంటిలోకి పోయినట్టుగానే పోతూ ఉంటుంది. బుడమేరు డైవర్షన్ పనులు ఏమయ్యాయి? 2005 నాటి విపత్తు తర్వాత బుడమేరు వాగు డైవర్షన్ పనులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. కానీ ఎందుకో ఆ పని అటకెక్కేసింది. బుడమేరు కరకట్ట ప్రతిపాదన ఎక్కడా? బుడమేరు వాగు విజయవాడలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్ట కూడా 2008 తర్వాత మాయమైపోయింది. ఆపరేషన్ కొల్లేరు ఏమైనట్టు? 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడం కూడా విజయవాడ విలయానికి ఒక కారణం. దీనికోసం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా బుడమేరుకు రెగ్యులేటర్ ఉంది అక్కడ వెలగలేరు దగ్గర. అక్కడ నుంచి కొల్లేరు, అది కలిసే కొల్లేరు వరకు, ఇలపర్రు అనే ఊరి దగ్గర కొల్లేరులో కలుస్తుంది. అక్కడి వరకు ఈ కాలువని ఒరిజినల్ కెపాసిటీ ప్రకారం వైడనింగ్ చేసి, ఆక్రమణను తొలగించి, సిమెంట్ లైనింగ్ చేసి, కాలువలో వచ్చిన వరదలాగా పోయేలాగా చూడాలి. అది ఇప్పుడు ఎక్కువ వచ్చిండొచ్చు కానీ సహజంగా దానికి 10,000, 15,000 కన్నా రాదు. 20,000 కెపాసిటీ, 20,000 క్యూసెక్ల కెపాసిటీ ఉండే కాలువలాగా దాన్ని లైనింగ్ కాలువలాగా మారుస్తే. ఇంతటి ఘోరాన్ని చవి చూసిన తర్వాత విజయవాడను మరొకసారి వరద ముంచెత్తకుండా యాక్షన్ ప్లాన్ మొదలైంది. బుడమేరు వాటర్ డైవర్షన్ పనులపై ఫోకస్ పడింది.
ఇప్పుడు బుడమేరు ఉంది, అక్కడ వాటర్ కూడా సింగనగర్ రాకుండా నేరుగా కొల్లేరు లేకపోతే VTPS నుంచి కృష్ణానదికి వచ్చేదానికి అక్కడుండే అడ్డంకులను కూడా తొలగించి తొందరలోనే పూర్తి చేస్తాం. చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఈ సిటీకి ఇలాంటి జరగకుండా ఉండడం కోసం ఏమేం చేయాలని వెన్నెళ్తున్నాం. అందుకే బుడమేరుని సెట్ చేస్తున్నాం. ఇంకా ఆ పరిస్థితి రాకూడదు. ఏమేం ప్రికాషన్ తీసుకోవాలో అన్ని ప్రికాషన్స్ ఆ వార్ఫుటింగ్ తీసుకుంటున్నాం. కానీ విజయవాడ నగరం మరొకసారి భారీ మూల్యం చెల్లించుకోకూడదు అంటే బుడమేరు ఆశాంతం రిటైనింగ్ వాల్ నిర్మించాలి. పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలన్నీ తొలగించాలి. కొల్లేరు ప్రక్షాళన యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అప్పుడే బుడమేరు బెజవాడ పట్ల మరణశయ్యగా మారకుండా ఉంటుంది. పగబట్టిన బుడమేరు దేనికి సంకేతం? బుడమేరు మున్నేరు అదుపు తప్పడానికి అసలు కారణమేంటి? నదీ ప్రవాహంతో పోలిస్తే వాగులు వంకలు ఎంత ప్రమాదం? బుడమేరు ఆశాంతం రిటైనింగ్ వాల్ సాధ్యమేనా? మున్నేరు మళ్లీ తెగబడకుండా ఏం చెయ్యాలి? తెలుగు రాష్ట్రాల్లో డేంజరస్ వాగులు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ విపత్తు నివారణ యంత్రాంగాన్ని కొత్తగా వేధిస్తోన్న అంతులేని ప్రశ్నలే. పేరుకే ఏరు, తెగబడితే సునామీ. పొంగిన బుడమేరు మున్నేరు, రెండు రాష్ట్రాల్లో రక్త కన్నీరు. బెజవాడ ఖమ్మం కన్నీటి సంద్రం. ఎన్నాళ్ళి ఏటికి ఎదురీత? వాగులు వికటిస్తే ఉపద్రవాలేనా? మున్నేరు వాగు విరుచుకుపడి ఖమ్మం పట్టణం మొత్తాన్ని అతలాకుతలం చేసి 3 రోజులు గడిచింది. ఇప్పటికీ సాధారణ పరిస్థితి ఏర్పడలేదక్కడ. రేయింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్ చేసినా ఖమ్మం నగరానికి ఉపశమనం లేదు. మున్నేరు వాగు ఎంత పనిచేసింది అని తెలంగాణ సర్కార్ కూడా తల పట్టుకుని కూర్చుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పాకాల సరస్సు మున్నేరు పుట్టినిల్లు. అక్కడి నుండి ఖమ్మం, నల్గొండ, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణా నదిలో కలుస్తుంది. మొత్తం 196 కిలోమీటర్ల మున్నేరు ప్రయాణంలో ఖమ్మంతో ఉండే స్పర్శ చాలా తక్కువ. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర 2 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం పట్టణాన్ని తగులుతూ వెళుతుంది. నిజానికి ఇది మాత్రమే అసలైన మున్నేరు వాగు. పైభాగమంతా ఒక పాయలా వచ్చి ఇందులో కలుస్తుంది. కానీ ఎగువన ఉండే వాగులు, చెక్ డ్యాంలు, గొలుసుకట్టు చెరువులు అన్నీ ఒక్కసారిగా తెగిపోయి ఆ నీరంతా ఖమ్మం మీద దాడి చేసింది. మహబూబాబాద్ జిల్లా ఖమ్మంలో అత్యధిక వర్షపాతం నమోదవ్వడం, 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడం, ఖమ్మంలో 37 అడుగుల మట్టానికి చేరడం 60 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. మున్నేరు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుంది. మనం బైపాస్ రోడ్లో కరణగిరి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి చూస్తున్నాం. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రమాదకరంగా ఉందో. ఇది ఖమ్మం మీదుగా సూర్యాపేట, హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్. అంటే ఈ మున్నేరు మీద మొత్తం 3 బ్రిడ్జిలు ఉంటాయి. 3 బ్రిడ్జిలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి చూడొచ్చు. నిన్న ఇక్కడ వరకు కూడా వరద రావటం వల్ల ఇక్కడ నుంచి వరద పొంగి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఇటు చివరి భాగం మొత్తం కూడా కోతకు గురైంది. ఏ క్షణమైనా కూడా బ్రిడ్జి కొంత ఊగుతున్నట్టు కూడా వాహనదారులు చెప్తున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా కూడా మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. జాతీయ రహదారి మీద వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటే ఇంకా వరద ఉధృతి పెరిగితే మాత్రం బ్రిడ్జి చాలా డేంజర్ జోన్లో ఉంది. 3 బ్రిడ్జిలలో నిన్న 2 బ్రిడ్జిలకి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జి మీద నుంచి ప్రవహించాయి. కానీ ఇదొక్క బ్రిడ్జి మాత్రమే కాస్త తట్టుకొని నిలబడింది. అత్యధిక వర్షపాతం, అనూహ్య స్థాయిలో వరద, ఈ రెండూ కలిసి మున్నేరు వాగును ఖమ్మం నగరం మీదకు మళ్లించింది. ఇలా ఎగువన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి ఏటా మున్నేరు పరివాహక ప్రాంతాలు మునిగిపోవడం కామన్. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే ముప్పు తగ్గుతుందని గత ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణంపై ఆసక్తిగా ఉన్నా వరుస వానల కారణంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం సాధ్యం కావడం లేదు. మున్నేరు నుండి ముప్పు తప్పాలంటే రిటైనింగ్ వాల్ ఒక్కటే శాశ్వత పరిష్కారం. అందుకోసం ముంపు ప్రాంతాల్లో ఇళ్లను తొలగించాలి. కానీ స్థానికంగా వ్యతిరేకత కారణంగా మున్నేరు రిటైనింగ్ వాల్ ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. హైడ్రా తరహా ప్రయోగం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే తప్ప ఈ వాగులు, వంకల నుండి ప్రమాదం తగ్గదు. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాల ప్రయత్నమే కాదు, ప్రజల నుండి సహకారం కూడా ఉండాలి.